హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఇంట్లోనే ఎంతో హెల్దీగా సాఫ్ట్ పనీర్ తయారు చేసుకోవచ్చు. పనీర్ పొడిపొడిలాడుతూ కాకుండా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పన్నీర్ తయారు చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. 1 లీటర్ దాకా తీసుకున్నాను. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ పాలను అందులో వేసేసుకోండి. వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలను తీసుకోవాలి. అప్పుడే మనకి పన్నీరు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు పాలు కాగటానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి. ఇది వైట్ వెనిగర్ అండి. దీన్ని నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇప్పుడు దాంట్లో 3 స్పూన్స్ వాటర్ కూడా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాలు ఎంతవరకు కాగాయో చూద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగంటకుండా ఉంటుంది ఇలా కలపడం వలన. ఇలా పాలు పూర్తిగా కాగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ వెనిగర్ని వేసేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా వెనిగర్ వేసేసుకోండి. ఇలా వెనిగర్ అంతా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొనే ఉంచండి. ఇప్పుడు పన్నీరు వాటరు సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక స్టైనర్ పెట్టుకోండి. ఈ విధంగా కాటన్ క్లాత్ వేసుకొని దీన్నంతా వడగట్టుకోండి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. మనం వెనిగర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి నేను వాష్ చేస్తున్నాను. అదే మీరు లెమన్ జ్యూస్ కనుక వాడి ఉంటే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. లేకపోతే పన్నీర్లో పులుపు అనేది వస్తుంది. ఈ విధంగా పన్నీర్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు కావలసిన షేప్లో మనం అదిమి పెట్టుకొని ఆ జాలి దాని మీద పెట్టేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మనకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్, నేను రౌండ్లో పెట్టాను. ఈ విధంగా పెట్టుకొని మీద ఏదన్నా బరువు పెట్టాలి. ఆ కింద వాటర్ వెళ్ళేటట్టుగా ఒక బౌల్ ఏదన్నా కింద పెట్టుకోండి. అప్పుడు మనకి డ్రైన్ అయిన వాటర్ అంతా ఆ బౌల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా బరువు పెట్టుకొని దాన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ సేపు దాన్ని వదిలేసేయాలి. 1 గంట తర్వాత చూద్దాము పన్నీర్ ఎలా రెడీ అయిందో. మరీ ఎక్కువ బరువు పెట్టుకోవద్దు దాని మీద, అప్పుడు మరీ అది అణిగిపోతుంది. అందుకని లిమిట్గా కొంత బరువు మాత్రమే పెట్టాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీరు. జనరల్గా ఇంట్లో చేస్తే కొంతమందికి పొడి పొడిలాడుతూ పన్నీర్ వస్తుంది. అలా చేస్తే కర్రీస్లో వేసుకోవడం కుదరదు కదండి. అందుకని పన్నీర్ తయారు చేసుకునేటప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేయండి. వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలని యూజ్ చేస్తే మనకి పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో చేసుకునే పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో చేసి చూడండి. ఈ విధంగా మళ్ళీ మీరు బయట నుంచి కొనరు, ఇంట్లోనే ప్రతిసారి చేసుకుంటారు. అంత టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.